నమ్మించి గొంతు కోయడంలో చైనా తర్వాతే ఎవరైనా స్నేహం అంటూనే వెన్నుపోటు వ్యూహాలు చేయడం డ్రాగన్ కు వెన్నతో పెట్టిన విద్య. ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో ఏనుగు డ్రాగన్ కలిసి డాన్స్ చేయాల్సిన టైం వచ్చిందంటూ భారత్ కు దగ్గరైన బీజింగ్ అరుణాచల్ ప్రదేశ్ వేదికగా ఇప్పుడు అదే చేస్తోంది. అవకాశం దొరికిన ప్రతిసారి అరుణాచల్ ప్రదేశ్ పై విషం చిమ్మే డ్రాగన్ మరోసారి ఆ ప్రాంతం తమదే అని కవ్వింపులకు దిగింది. దీనికి భారత్ కూడా అదే రేంజ్ లో బదిలిచ్చింది. ఆ తర్వాతే డ్రాగన్ డర్టీ స్ట్రాటజీ బయటపడింది. ఈసారి లడఖ్ వేదికగా చైనా కుట్రలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకు అరుణాచల్ ప్రదేశ్ కేర్ ఆఫ్ గా డ్రాగన్ ఆడుతున్న డర్టీ గేమ్స్ ఏంటి? లడఖ్ లో డ్రోన్ పరీక్షా కేంద్రం ఏర్పాటు ద్వారా అసలేం ప్లాన్ చేస్తోంది? లెట్స్ వాచ్. అరుణాచల్ ప్రదేశ్ పై విషం, లడఖ్ కేరఫ్ గా యుద్ధ సన్నద్ధత. భారత్తో స్నేహం ఆడుతున్న డ్రాగన్ ఆడుతున్న డర్టీ గేమ్స్ ఏంటి? జిన్పింగ్ సర్కార్ అరుణాచల్ను ఎందుకింతగా టార్గెట్ చేస్తోంది? ప్రపంచంలో ఎవరినైనా నమ్మొచ్చు, కానీ చైనాను మాత్రం నమ్మొద్దంటారు. అదే నిజమని నిరూపించుకుందా దేశం. ట్రంప్ సుంకాల దెబ్బకు నీది నాది ఒకే కథ, మన ఇద్దరి శత్రు ఒక్కడే, కలిసి అమెరికా తిక్క కుదుర్చుదామంటూ భారత్తో స్నేహగీతం పాడింది. డ్రాగన్ ఎలిఫెంట్ కలిసి డాన్స్ చేయాల్సిన టైం వచ్చిందంటూ ఇండియాను వేడుకున్నంత పని చేసింది. భారత్ కూడా ప్రస్తుత పరిణామాలను దృష్టిలో పెట్టుకుని వివాదాలను పక్కన పెట్టడానికి ఓకే చెప్పింది. ప్రధాని మోడీ, జయశంకర్, అజిత్ దోవల్ వంటి కీలక నేతలు చైనాలో పర్యటించడానికి అదే రీజన్. కానీ కుక్కతోక వంకర అన్నట్టుగా డ్రాగన్ తోక కూడా వంకరే అని నిరూపించుకుంది ఆ దేశం. అరుణాచల్ ప్రదేశ్ లడఖ్ లో అంతులేని కుట్రలకు తెరలేపింది. భారత్ ఆదమరిస్తే ఆక్రమించుకోవాలన్న లక్ష్యమే చైనా ప్రతి అడుగులోనూ కనిపిస్తోంది. కానీ చైనా విషయంలో భారత్ ఎన్నటికీ నిర్లక్ష్యంగా ఉండదు. అరుణాచల్ ప్రదేశ్ కేరఫ్ గా చైనా కుట్రలకు భారత్ ఇచ్చిన రిప్లై అదే స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో సూర్యుడు ఉదయించే తొలి ప్రాంతం. భౌగోళికంగా భారత రక్షణకు అత్యంత కీలక రాష్ట్రం. యుద్ధం అంటూ వస్తే అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఇండియా కొట్టే దెబ్బను చైనా తట్టుకోవడం ఇంపాసిబుల్. ఇది తెలుసు కాబట్టి బీజింగ్ ఈ రాష్ట్రాన్ని ఏదో ఒకలా తమ దేశంలో కలిపేసుకోవాలని కుట్రలు చేస్తోంది. తాజాగా అలాంటి కుట్రలే బయటపడ్డాయి. యూకేలో ఉంటున్న భారత సంతతికి చెందిన అరుణాచల్ ప్రదేశ్ కి చెందిన మహిళను చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు తీవ్రంగా ఇబ్బందులు పెట్టారు. ఆమె పాస్పోర్ట్ పై అరుణాచల్ ప్రదేశ్ భారత్ అని ఉండడంతో చైనా అధికారుల కోపం కట్టలు తెంచుకుంది. అరుణాచల్ అనేది చైనాలో భాగమని ఆమెతో వాదించారు. ఆ పాస్పోర్ట్ చెల్లదంటూ తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. పెమా వాంగ్జామ్ ధోంగ్ డాక్ అనే మహిళ లండన్ నుంచి జపాన్ వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పాస్పోర్ట్ కౌంటర్లో అరుణాచల్ ప్రదేశ్ భారత్ అని ఉందేంటని ప్రశ్నించారు. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో భాగమని ఆమె వాదించగా కాదంటూ వాగ్వాదానికి దిగారు. నిజానికి గత ఏడాది తాను చైనా మీదుగా ప్రయాణించినా ఎటువంటి ఇబ్బంది రాలేదని, అలాగే లండన్లో ఉన్న చైనా ఎంబసీ కూడా ఎప్పుడూ తనని ఇబ్బంది పెట్టలేదని బాధిత మహిళ తెలిపింది. తాజాగా ఎదురైన అనుభవంతో తాను షాక్కు గురైనట్లు వాపోయిందామె. ఈ కారణంగా తాను టికెట్లను రీబుక్ చేసుకోలేకపోయానని, భోజనం కూడా కొనలేకపోయానని, ఆఖరికి టెర్మినల్స్ మధ్య కదలడానికి కూడా వీల్లేకుండా పోయిందని తెలిపింది. చైనా ఈస్టర్న్లో ప్రత్యేకంగా కొత్త టికెట్ కొనాలని అధికారులు తనపై ఒత్తిడి తెచ్చారని, అలా చేసిన తర్వాతే తన పాస్పోర్ట్ తిరిగి ఇస్తామని చెప్పినట్టు పేర్కొంది. చివరకు లండన్లో ఉన్న తన ఫ్రెండ్స్ సాయంతో షాంఘైలో ఉన్న భారత ఎంబసీని కలిశానని, ఆ తర్వాత తాను చైనాను వీడి వెళ్లే అవకాశం దక్కిందన్నారు. ఇదొక భయానక ఘటనగా ఆమె అభివర్ణించారు. ఈ ఘటనపై భారత్ కూడా తీవ్ర స్థాయిలో స్పందించింది. ఈ ఘటన జరిగిన రోజే చైనాతో పాటు ఢిల్లీలోని ఆ దేశ అధికారులకు దౌత్య రూపంలో అధికారికంగా నిరసన తెలిపింది. ఆమెను అసంబద్ధమైన కారణాలతో అదుపులోకి తీసుకున్నారని ఖండించింది. ఇరు దేశాలు పరస్పర సంబంధాలను సాధారణ స్థితికి పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్న ప్రస్తుత సమయంలో ఇటువంటి చర్యలు అనవసరమైన అడ్డంకులను కలిగిస్తాయని పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్ వేదికగా ఇటువంటి కుట్రలు కొత్తేం కాదు. 2 ఏళ్ల క్రితం ఆసియా గేమ్స్ సమయంలోనూ చైనా ఇదే చేసింది. 2023 ఆసియా క్రీడల్లో అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన కొందరు క్రీడాకారులకు చైనా అనుమతి నిరాకరించింది. దీనికి ఆ దేశం చూపించిన కారణమేంటో తెలుసా? అరుణాచల్ ప్రదేశ్ ను తాము గుర్తించడం లేదని. అలాంటప్పుడు ఆసియా గేమ్స్ లో అరుణాచల్ ప్రదేశ్ క్రీడాకారులు పాల్గొంటే అది భారత్లో అంతర్భాగమేనని తాము ఒప్పుకున్నట్టు అవుతుందని. ఈ విషయం కాస్త భారత ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఆ వెంటనే భారత్ సైతం తన మార్కు కౌంటర్ ఇచ్చింది.
అరుణాచల్ ప్రదేశ్ గతంలోనూ ఇప్పటికీ ఎప్పటికీ భారత్లో విడదీయరాని భాగమని తేల్చి చెప్పేసింది. ఇప్పుడు ఏకంగా అరుణాచల్ ప్రదేశ్ తమదే అంటూ హద్దు మీరింది బీజింగ్. అంతేకాదు పలుమార్లు మ్యాప్ల ద్వారా అరుణాచల్ ప్రదేశ్ను దక్షిణ టిబెట్లో అంతర్భాగంగా చూపించే ప్రయత్నాలు కూడా చేసింది. చైనా కుట్రల్ని ప్రతిసారి భారత్ తిప్పికొడుతూనే ఉంది. కానీ చైనా పదే పదే అరుణాచల్ ప్రదేశ్ను ఎందుకు టార్గెట్ చేస్తోంది? భారత్ చైనా మధ్య యుద్ధం అంటూ వస్తే అరుణాచల్ ప్రదేశే గేమ్ చేంజర్ అవుతుంది. ఈ ప్రాంతం ఎవరి అధీనంలో ఉంటే విజయం వారినే వరిస్తుంది. 1972 వరకు అరుణాచల్ ప్రదేశ్ను నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీగా పిలిచేవారు. ఇది ఈశాన్య భారత్లో అతిపెద్ద రాష్ట్రం. టిబెట్, భూటాన్, మయన్మార్తో సరిహద్దులను కలిగి ఉంటుంది. ఒక విధంగా భారత ఈశాన్య ప్రాంతానికి ఇది రక్షణ కవచం. అరుణాచల్ ప్రదేశ్లోని వాయవ్య ప్రాంతంలో తవాంగ్ ఉంది. ఈ జిల్లాకు భూటాన్, టిబెట్తో సరిహద్దులున్నాయి. తవాంగుపై పట్టు బిగిస్తే తనకు వ్యూహాత్మక ప్రయోజనాలు ఉంటాయని చైనా భావిస్తోంది. భారత ఈశాన్య ప్రాంతంలోకి చొరబడ్డానికి ఇది తనకు వీలు కల్పిస్తుందని అంచనా వేస్తోంది. టిబెట్, బ్రహ్మపుత్ర లోయ మధ్య ఉన్న కారిడార్లో తవాంగ్ భౌగోళికంగా చాలా కీలక ప్రదేశంలో ఉంది. అందుకే తవాంగ్ను ఆక్రమించాలని డ్రాగన్ చాలా ఏళ్లుగా కుట్రలు చేస్తోంది. మరోవైపు రక్షణ పరంగా అరుణాచల్ ప్రదేశ్ చైనాకు అవసరం. ఎందుకంటే మిస్సైళ్లతో చైనాను లక్ష్యంగా చేసుకోవడానికి భారత్కు అత్యంత అనువైన ప్రాంతం ఇది. డ్రాగన్ వైమానిక దాడుల్ని తిప్పికొట్టడానికి బహుళంచెల గగనంతల రక్షణ వ్యవస్థ మోహరింపులకు అరుణాచల్ అనుకూలంగా ఉంటుంది. భారత్కు ఈ ప్రయోజనాలు దక్కకుండా చూడాలంటే అరుణాచల్ ప్రదేశ్ను చేజిక్కించుకోవడం ఒక్కటే ఆప్షన్. ఇది కాకుండా అరుణాచల్ను కబళిస్తే భూటాన్కి ఇరువైపులా తన దేశ సరిహద్దులు ఉంటాయని చైనా భావిస్తోంది. అప్పుడు టిబెట్ను ఆక్రమించుకున్నట్టు భూటాన్ కూడా ఆక్రమించుకునే వీలుంటుంది. ఇప్పటికే భూటాన్లోని పశ్చిమ ప్రాంతంలో వ్యూహాత్మక ప్రదేశాలను అనుసంధానించడానికి చైనా రోడ్డు నిర్మిస్తోంది. ఆ రోడ్లను డోక్లాం నుంచి గమొచ్చిన వరకు విస్తరించాలని భావిస్తోంది. ఆ ప్రాంతం భారత సైనిక రక్షణలో ఉంది. దీనివల్ల అంతిమంగా కీలకమైన సిలిగురి కారిడార్కు డ్రాగన్ చేరువవుతుంది. అది ఇండియా, భూటాన్కు భద్రతాపరంగా ముప్పు కలిగిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే భారత్ను ఓడించడానికి అరుణాచల్ ప్రదేశ్ చైనాకు ఎన్నో రకాలుగా కలిసొస్తుంది. అందుకే ఈ కుట్రలన్నీ. అయితే చైనా కుట్రలు అక్కడికే పరిమితం కాలేదు. లడఖ్లోనూ జోరందుకున్నాయి. టిబెట్లో యుఏవి డ్రోన్ టెస్ట్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు అమెరికా వైమానిక దళంలో భాగమైన చైనా ఏరోస్పేస్ స్టడీస్ ఇన్స్టిట్యూట్ తన నివేదికలో వెల్లడించింది. దాదాపు 4300 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ కేంద్రంలో 720 మీటర్ల రన్వే, 4 హ్యాంగర్లు, ఆపరేటివ్ భవనాలు ఉన్నట్టు నివేదించింది. గతంలో టిబెట్ సరిహద్దులో సరైన రవాణా, నెట్వర్క్ సదుపాయాలు లేక చైనా సరిహద్దుల్లో బలగాల మోహరింపు పరిమితంగా ఉండేది. ఈ క్రమంలోనే భారత్ సరిహద్దుల్లో PLA సైనికులను మోహరించేందుకు వీలుగా సౌకర్యవంతమైన వాతావరణం సృష్టించుకోవడానికి కొన్నేళ్లుగా చైనా ఏర్పాట్లు చేస్తోంది. రోడ్ల విస్తరణ, అవుట్పోస్టుల నిర్మాణం, క్యాంపుల ఏర్పాటు వంటి చర్యలు చేపడుతోంది. ఇప్పుడు టిబెట్లో డ్రోన్ల టెస్ట్ సెంటర్, సైనిక వసతుల నిర్మాణ సౌకర్యాల ఏర్పాటుతో డ్రాగన్ సరిహద్దుల తన బలాన్ని పెంచుకున్నట్టు అర్థమైపోతోంది. ఈ పరిణామాలు భారత్కంత మంచివైతే కావు. పాకిస్తాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ ఫోకస్ మొత్తం ఆ సరిహద్దులోనే ఉంది. పైగా న్యూఢిల్లీ, బీజింగ్ మధ్య సాధారణ సంబంధాలు ఏర్పడుతూ ఉండడంతో చైనా సరిహద్దుల దగ్గర మోహరింపులు కూడా తగ్గినట్టు రక్షణ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిణామాలను చైనా తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది. అదే నిజమైతే భారత్ మరింత అప్రమత్తం అవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది. చైనా విషయంలో ఏమాత్రం అలసత్వం వహించిన పరిణామాలు ఊహకందని రీతిలో ఉంటాయి. సో అరుణాచల్ ప్రదేశ్, లడఖ్లో చైనా కుట్రల్ని తేలిగ్గా తీసుకోవడానికి లేదు.